హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు ఈ ఉల్లిపాయతో కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఉల్లిపాయనైతే ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇట్లా రింగులు అన్నీ కూడా ఇట్లా ఈ విధంగానైతే కట్ చేసుకొని తీసుకోవాలి. ఇట్లా ఇది ఇప్పుడు ఎట్లా చేయాలి, ఏమేమి వేసి చేయడము, ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ శనగపిండిలకు 1-2 స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. కప్పు శనగపిండికి 2 స్పూన్లు తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 1/2 స్పూను కారము, టేస్ట్కు సరిపోయేంత ఉప్పు, చిన్న చిటికెడంత పసుపు, జీలకర్ర 1/2 స్పూను, కొంచెం వామ, చిన్న చిటికెడంత వంట సోడా. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా కలిసినాక ఈ పిండి కొంచెం ఉండలు లేకుండా కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనం మిర్చి బజ్జీకి కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. ఈ నూనె వేడయ్యేదాకా చూడాలి. ఇప్పుడు ఈ నూనె వేడైంది చూసుకొని, వేడైనాక ఈ ఉల్లిపాయ ఈ రింగులు ఉన్నాయి కదా, ఇవి ఈ పిండిలో ఇట్లా ముంచుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ నూనెలో గోలితే మంచి టేస్ట్ ఉంటుంది, పిండి టేస్ట్ ఉంటుంది, ఉల్లిపాయ టేస్ట్ ఉంటుంది. ఇది మన ఒంటికి కూడా మంచిది. ఉల్లిపాయ సల్వ, ఈ శనగపిండి అయినా ఇదైనా మన ఒంటికి మంచిది. ఇట్లా నూనె వేడైనాక ఒక్కొక్క రింగు ఇట్లా ముంచుకొని ఈ పిండిలో ఇట్లా ముంచుకొని ఇట్లా వేసుకోవాలి. అన్నీ కూడా అట్లే వేసుకోవాలి. ఇట్లా ముంచుకొని ఇట్లా వేసుకోవడమే. స్టవ్ కొంచెం మీడియం పెట్టుకొని ఇట్లా ఒక్కొక్కటి కాలినాక ఇంకొక సైడ్ అయితే దింపి వేసుకోవాలి. ఇట్లా దింపి వేసుకోవాలి. ఉల్లిపాయ మంచిగా నూనెలో ఫ్రై అయితే ఎంత స్మెల్ వస్తుందో, ఇప్పుడు తినాలే అనిపించే అంత బాగుంటుంది. తిన్న బాగుంటుంది, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అన్నీ కూడా కాలనియాలి. కాలుతూనే ఇది రెండో సైడ్ దింపి వేసుకోవాలి. మనము ఇట్లా కాలినాక రెండో సైడ్ దింపి వేసుకోవాలి. ఇట్లా మంచిగా నూనె వేయిన బుడగలు తగ్గినాయి అంటే ఈ ఉల్లిపాయ లోపల మంచిగా ఫ్రై అవుతుంది, పిండి కూడా మంచిగా కాలుతుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఈ ఉల్లిపాయ అయితే ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. తింటా అంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లనైతే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకైతే అప్పటిదప్పుడు చేసి పెట్టచ్చు. ఈ విధంగా కాలితే సరిపోద్ది. కొంచెం నూనె అయితే పడుకొని తర్వాత ఒక పేపర్ వీన్ అయితే వేసుకుందాము. చూసారు కదా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ కలర్కు రావాలి. ఇంకా ఇంత మందము వద్దు అనుకుంటే పల్సగా కూడా వేసుకోవచ్చు. ఇట్లా
ఉల్లిపాయ పల్సగా వేసుకోవచ్చు. ఇట్లా కూడా ఎక్కువ మందం వద్దు అనుకుంటే ఇట్లా పల్సగా వేసుకోవచ్చు. ఇట్లా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా కూడా వేసుకుంటే చూసిరు కదా, ఇట్లా ఎట్లయినా వేసుకోవచ్చు. మంచి టేస్ట్గానే అయితే ఉంటుంది. పిండి ఇట్లా పడుకొని ఇట్లా వేసుకోండి. పిల్లలు కూడా ఇది కొత్త వంట కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదైతే ఇప్పుడే చేస్తున్నా కొత్తగానే. రెండో సైడ్ దింపి వేసుకోవడమే. ఒక్క సైడ్ కాలినాక ఇట్లా రెండో సైడ్ దింపి వేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మన పకోడీ కంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా వేసుకుంటే. అన్నీ కూడా ఇట్లా తింపి వేసుకోవాలి. నూనె మీద బుడగలు తగ్గినాక ఇంకా తీసుకోవడమే. ఇగో ఉల్లిపాయ మంచిగా ఇట్లా లోపల మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇగో ఇట్లా కాలినాక తీసుకోవడమే. అన్నీ కూడా చూసారు కదా, మంచిగా ఫ్రై అయింది కదా. ఉల్లిపాయతో ఈ రెసిపీ చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, మంచి కరకర మంచి టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు. అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో ఉల్లిపాయ, శనగపిండి, కొంచెం బియ్యపిండి ఉంటే సరిపోద్ది అంతే. ఉల్లిపాయ మాత్రం ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. చూసారు కదా, ఇట్లా అయినప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నీ కూడా ఉల్లిపాయలు ఇట్లనే ఫ్రై కావాలి. ఇగో చూసారు కదా, ఇట్లా ఫ్రై కావాలి. అయితేనే మంచి టేస్ట్గా ఉంటాయి. ఇదైతే 5 నిమిషాల పని, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటే ఈ రెసిపీ నచ్చితే మరి ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని, ఇదిగో చూపిస్తా ఒకసారి. ఇదిగో చూసారు కదా, చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి ఇది ఎట్లా చేసింది అన్నది చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. అందరు ఇష్టంగా తినచ్చు టీ టైంకు. బాయ్ అండి, ఉంటానండి. ఏ టైంకి అయినా తినచ్చు. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ రోజైతే ఈ వంట చూసారు కదా, ఇదిగో